అందరికీ నమస్తే అమ్మా. నమస్తే నమస్తే. ఏం చేస్తున్నారమ్మా? శనక్కాయలా? మేము శనక్కాయలు అంటాము. ఏంటి మమ్మీ ఎవడు? సరోజమ్మ మీరేమంటారు వీటిని? వేరుశనక్కాయలు అంటారు. మీరేమంటారమ్మా? మీరు వేరుశనక్కాయలు అంటారా? మీరు ఏమంటారమ్మా? పల్లీలు ఎవరంటారు? హిందీలో ఉన్నవాళ్ళ లేదా హైదరాబాద్ ఉన్న తెలంగాణ వాళ్ళంతా పల్లీలు అంటారు అంటారు. అమ్మా ఖుర్షీద్ బేగం మీ భాషలో ఏమంటారమ్మా? మీ భాషలో అర్థం రాలా? అన్ని గుర్తు చేయండి. ఏమిటండి మీరు మాట్లాడేది? మామూలుగా మీ భాషలో ఏదో అంటారు కదమ్మా. పల్లీలు అది వేరు కదమ్మా. పల్లీలు మంచి శనగ అంటాము. చెన్నాదాలు కాదమ్మా, అది చెన్నాదాలు. ఉర్దూలు అంటారు కదమ్మా. పల్య పల్య అంటారు. ఓకే ఓకే. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. పల్య ఏంటమ్మా గట్టిగా చెప్పండి. ఓహో పల్లి బీజ లేలా చట్నీ బనాంగే. ఓకే 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 ఓకే. ఏం మహాలక్ష్మమ్మ నువ్వు నవ్వుతా ఉన్నావు, నువ్వేం చెప్పలేదే. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. వేరుశనగలు అన్నారా? ఇవన్నీ మనం ఒలుచుకొని గింజలు సపరేట్ చేసుకొని ఇవన్నీ మనం ఏం చేస్తాము? చట్నీలకు వేస్తాము, వేయించుకొని తింటారు, తాలింపులకు వేస్తారు. మంచి గింజలు అయితే విత్తనాలు కూడా వేసుకోవచ్చు. మంచి గింజలు అయితే మనం గింజలు బాగుంటే విత్తనం వేసుకోవచ్చు. విత్తనం కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, అందరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు తిరుగేమున్నది. ఈ రకంగా సరదాగా ఆడుతూ పాడుతూ చిన్న చిన్న పనులైతే మన వాళ్ళు చేస్తారండి. ఇంకా పెద్ద పెద్ద పనులు, భారీ పనులు ఏదన్నా ఉంటే వాళ్లే కాదు మేము కూడా, మా వల్ల కాకపోతే మేము కూడా చేయము, పని వాళ్ళని పెట్టి చేపిస్తామన్నమాట. పని వాళ్ళు కూడా మన దగ్గర చాలామంది ఉన్నారు, అది మీ అందరికి కూడా తెలుసు. తెలియకపోతే పాత వీడియోలో ఉంటాయి, కొత్త వీడియోలో కూడా మళ్ళీ వస్తూ ఉంటాయిలేండి, చూడొచ్చు. ఇది ఈ పూట మన చిన్ని వీడియో. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. సరేనా?